ఈ డబ్బా కొట్టుకోవడానికి కోసం బండి సంజయ్కి ఈ కాంగ్రెస్ వాళ్ళకు డబ్బా కొట్టుకోవడం కోసం కొద్దిగా సిగ్గు అనిపించలేదా, ఇజ్జత్ అనిపించలేదా? ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఎందుకు ప్రజాప్రతినిధులకు గెలిచారు, ఒక బాధ్యత కలిగినటువంటి వాటిని ఇచ్చారు కదా, మరి మీరు ఏం చేయాలి, ఆ ఎన్హెచ్ని ఎప్పుడు పూర్తి చేయాలనే ఆలోచన అంటే పేపర్లలోనే పెద్ద పెద్ద ఫోజులు సమీక్ష చేసి ఇక చేస్తున్నాం అచ్చే పాయ రేపే ఇవ్వాలనే స్టార్ట్ అని. ఏడేళ్ళ ఏది ఒక తట్టెడు మట్టి తీసినావా? ఎక్కడైనా జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి తీసినావా? ఆ వరంగల్కు నడుస్తున్నది అది బీఆర్ఎస్ పుణ్యం, కేసీఆర్ గారి పుణ్యం, ఆ వినోదన్న కృషి ఫలితంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నాయి రోడ్డు పనులన్నీ కూడా. మరి ఇంకెక్కడైనా కొద్దిగా అక్కడక్కడ అరకొరగా ఉన్నటువంటి భూసేకరణ ఉంటే ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఆఫీసర్లను అధికారులను ఎందుకు మీరు పంపట్లేదు? మీరే పోండి, ఆ రోడ్డు మీద నిలబడండి, అక్కడ రైతాంగాన్ని నొప్పియండి. మేము చేసినాం అట్లా. మా వినోద్ కుమార్ గారు మేము రోడ్ ఎంబడి ఉన్నాం, రైతులను పిలుచుకున్నాం, కొత్తపల్లిలో కూర్చున్నాం, వెదరలో కూర్చున్నాం, రామడుగులో కూర్చున్నాం, గంగాధరలో కూర్చున్నాం, ఇస్లాంపూర్లో కూర్చున్నాం. మేము కూర్చున్నాం స్వయంగా వినోదన్న మేము కలిసిపోయి అక్కడ రైతులతో మాట్లాడినాం. మరి నీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఇలా నువ్వు ఎందుకు పోతలేవు? దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎందుకు అనుకుంటలేవు? అంటే మళ్ళీ మోసం చేయాలనేటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు 4 ఏళ్ళైనా ఈ ఆర్ఓబి ఎందుకో పూర్తి చేస్తలేవు? మేమే శిలాపలకం కొట్టినాం అన్నాడు గంగుల కమలాకర్ అన్న. మరి వినోద్ కుమార్ గారు మేము కొబ్బరికాయ కొట్టొచ్చినాం, నేను కూడా ఉన్నా ఆ రోజు. ఇంకా ఆర్ఓబి పూర్తి చేయడం చేతనైతే లేదు. దద్దామా మాటలు మాట్లాడు కాదు, మాటలు కోటలు దాటాడు కాదు, పనులు పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేయాలని నేను చేస్తాను. కొండగట్టు ఊకే అంటాడు కదా, మనకు ఆ కొండగట్టుకు ₹1 అయినా నిధులు తీసుకురాకపోయి. ఇప్పటికైనా అంటే ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నీ పాలన అవకాశం ఉంది కదా, ఆ కొండగట్టు ఆలయానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఒప్పించి తీసుకురా, నిధులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయి. అంతేకాకుండా ఇక బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఈయన ఎంపీ ఉండే కదా, ఒంటి కాలు మీద లేచి బీఆర్ఎస్ ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, హరీష్ రావు ఇట్లా, కేటీఆర్ ఇట్లా, వినోద్ కుమార్ ఇట్లా అని ఒంటి కాలు మీద లేచి ఎగిరెగిరి గంతులు వేసిండు. మరి ఇలా నువ్వేం చేస్తున్నావు? 7 ఏళ్ళుగా నువ్వేం చేస్తున్నావు బండి సంజయ్ గారని నేను అడుగుతున్నా. ఫస్ట్ నీ బాధ్యత ఏంటిది, నేను ఎందుకు గెలిపించారు ప్రజలు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ మీద నోరు తెరవాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నోరు తెరవాడు. ఎందుకంటే వీళ్ళ చీకటి దోస్తాను ఉంది కదా, రేవంత్ రెడ్డిది ఉన్నది మంచి క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా చీకటి దోస్తాను ఉంది కదా. మరి కాంగ్రెస్ మీద ఒక్కనాడన్నా మాట్లాడతలేడు. కాంగ్రెస్ మీద ఈ ధాన్యం కొనుగోలు ఇప్పటికీ జరుగుతలేదు, ఇంకా దాని మీదనన్నా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మాట్లాడితే అలా దోస్తుని తిడితే ఈయనకు బాధ అనిపిస్తుంది కదా, నేను తిడితేనే ఈయన కోపానికి వస్తాడు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి మీద మాట్లాడేటువంటి పరిస్థితికి రావాలి. నువ్వు ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ కాదు, ఈ ప్రజానికానికి ఎంపీ నువ్వు. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా వారం రోజుల లోపు ఎన్హెచ్కి సంబంధించినటువంటి వారం రోజుల లోపు కనుక మీరు పనులను కనుక ప్రారంభం చేయకపోతే అక్కడ ప్రజల పక్షాన, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి, ఆ ప్రాణాలు యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోయిన దానికి కారణం బండి సంజయ్, రేవంత్ రెడ్డే కారణం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దీనికి ప్రధానమైనటువంటి కారకులు అవుతారు. మీరు బాధ్యత కూడా వహించాలి, వాళ్ళకు కొంత ఎక్స్గ్రేషియా కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ నేను తెచ్చిన అంటాడు, నీకేం సంబంధం ఉన్నదే అన్నాడు. నువ్వు కార్పొరేటరు, వినోద్ కుమార్ గారు కదా 1000 కోట్లు అన్నాడు. స్మార్ట్ సిటీ తెచ్చి అర్హత లేని కరీంనగర్ను స్మార్ట్ సిటీ తెచ్చి 1000 కోట్లు తెచ్చి ఎట్లాంటి కరీంనగర్ అద్దంలాగా తయారైంది. అలా అద్దంలాగా తయారైంది అంటే దట్ ఈస్ అ బీఆర్ఎస్ ప్రభుత్వం, వినోద్ కుమార్ గారి కృషి, కేసీఆర్ గారి ప్రభుత్వ కృషి ఫలంగానే ఇవాళ ఉన్నది. మరి నువ్వేం తెచ్చినావు? మళ్ళా నువ్వు ఎన్ని పైసలు తెచ్చినావని అడుగుతున్నా, అభివృద్ధి కోసం నిధులు ఎన్ని తెచ్చినావని అడుగుతున్నా. మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఇప్పుడే చెప్తా. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఏం చేసినాయో కరీంనగర్కు మీరు చెప్పాలి, బాధ్యతతో పనిచేసేటువంటి మరి మీరు అందరూ కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఎట్లయితే వందలాది మంది ప్రాణాలు బలిగొన్నారు, మీరు నిత్యం ప్రాణాలు పోయినాయి కనుక దానికి బాధ్యత కూడా వహించాలి. ఇంకొకటి, ఈ మధ్య నేను రోజు చూస్తూ ఉన్న పేపర్లలో ఏమంటున్నాడు, 20,000 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేసిన, 20,000 కోట్లతోటి కరీంనగర్ను అభివృద్ధి చేసిన అని
అన్నాడు. సరే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కేంద్రాన్ని ఒప్పించి కొట్లాడి స్మార్ట్ సిటీ తెచ్చి 1000 చేసినాం. దాదాపు ఇంకో 30-40 కోట్లు మిగిలిన ఉన్నట్టు కావచ్చు, అంతే. మిగతా పనులన్నీ పూర్తయినాయి. ఇట్లాంటి కరీంనగర్ ఒక రోల్ మోడల్ కరీంనగర్ అయింది, అద్దంలాగా మెరిసిపోతుంది. మరి 20,000 కోట్లతో చేస్తే కరీంనగర్ అనేది ఒక అద్భుతమైన కరీంనగర్ కావాలి. కరీంనగర్ జిల్లా నీ ఎంపీ పరిధి 20,000 కోట్లు అంటే అసలు ఎక్కడ గింత మన్నే కనబడద్దిగా. రోడ్లు బీడ్లు అద్భుతమైనటువంటి కరీంనగర్ మారాలి. మా 20,000 కోట్లు ఏడబెట్టిండో తెలుస్తలేదు, ఏడ ఖర్చు పెట్టిండో నిధులు తెలుస్తలేదు, ఆయన ఏ నుంచి తెచ్చిండో తెలుస్తలేదు. కనుక నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారు 20,000 కోట్ల రూపాయలతోటి మీరు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసిరో 48 గంటల టైం ఇస్తున్నా, 48 గంటల టైం ఇస్తున్నా. బండి సంజయ్ గారు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఆయన కొద్దిగా బాధలు ఉన్నాడు పాపం, ఆయన అడగాలంటే మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన కొద్దిగా వేరే ఇబ్బందులలో ఉన్నాడు. వారు పిఏలు ఉంటారు, వాళ్ళ పిఆర్ఓలు ఉంటారు, ఓఎస్డీలు ఉంటారు, మంత్రి కనుక ఆ వాళ్ళతోటే నాకు చెప్పి 48 గంటలలో 20,000 కోట్లను ఎట్లా మంజూరు చేసిరు, కరీంనగర్కి ఎన్ని కేటాయించారు, కరీంనగర్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చేసిరో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి నేను బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా. సో ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వాళ్ళు ఇచ్చిన ఈ యాడ్స్ ఇదంతా చూసిన తర్వాత ప్రజానికానికి సత్యమేందో అసత్యమేందో, నిజాలేందో అబద్ధాలేందో తెలవాలనేదే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కనుక ఎన్హెచ్ ఇప్పటికైనా మీరు రండి. ఆ పనులను ఒక 3-4 రోజులలో, వారం రోజులలో తప్పకుండా ఆ పనులు ప్రారంభం కావాలి. లేదంటే ప్రజల పక్షాన తప్పకుండా కొట్లాడతాం. ఎందుకంటే రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు, ప్రమాదాలు విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మా తుర్కాష్ నగర్లో ఉన్న రైల్వే గేట్ దగ్గర ప్రజలు, యువకులు ఇట్లా పెడుతున్నారు, ఆడ లైవ్ పెట్టి ఇగో 2-3 కిలోమీటర్లు పెట్టు ఆగినాయి వెహికల్స్, మేము ఎట్లా పోడు, ఇంట్లో అంబులెన్స్ ఇట్లా ఉంది, అలా రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అని పెడుతున్నారు. మరి దానికి స్పందన లేదు. ఆడ కూడా ఒక ఆర్ఓబి నిర్మాణం చేయాలి ఆ ఇస్లాంపురం దాటినాక తుర్కాకాశీ నగర్లో. సో నేను ప్రధానంగా మరి బండి సంజయ్ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, వారం రోజుల లోపు ఎన్హెచ్కి సంబంధించిన 563కి సంబంధించినటువంటి పనులను ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. నేషనల్ హైవే అథారిటీ నుంచి అత్యధికమైన ఫండ్స్ వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి వల్లనే వస్తున్నాయని చెప్పేసి సంబరాలు జరుపుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత, మాజీ మేయర్ మనతో ఉన్నారు, సునీల్ రావు గారు. చెప్పండి, ఎంత శాంక్షన్ అయింది, ఎప్పటిలోగా ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన పనులు పూర్తవుతాయి? ఇప్పుడు ఈరోజు తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది, మరి మొన్న విడుదలైనటువంటి 7,500 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు 3 జాతీయ రహదారులకు విడుదల చేయడమే దానికి నిదర్శనం. దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పైచిలుకు నిధులతోటి జాతీయ రహదారులు కావచ్చు, ఇతరతర కార్యక్రమాలు కూడా జరుగుతున్న విషయం కళ్ళ ముందు అందరికీ కనబడుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు కరీంనగర్కి సంబంధించి, మరి అదేవిధంగా వరంగల్కి సంబంధించి నేషనల్ హైవేస్ మరి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులతో బ్రహ్మాండంగా కొనసాగుతాయి. వరంగల్ జాతీయ రహదారి దాదాపుగా ఇంకో 6 మాసాల లోపల ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నది. దీని వెనుక బండి సంజయ్ గారి యొక్క నిర్విరామమైనటువంటి కృషి, వారి పట్టుదల, పనులు కొనసాగాలనే వారి ఆలోచన విధానం, మరి అధికారులను వారు పరిగెత్తించడం, దాని వెనుక ఎంతో కృషి వారిది ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఎంతో ప్రమాదకరమైనటువంటి రహదారి 563 కరీంనగర్ నుంచి జగిత్యాల రహదారి. దాని వెనుక ఎంతో ప్రమాదాలు జరిగి రహదారి చాలా చిన్నగా ఉండడం, మరి 2 జిల్లాల మధ్యలో ప్రధాన రహదారి కావడం, మరి కొండగట్టు లాంటి పుణ్యక్షేత్రం మధ్యలో ఉండడం, అనేక మంది, వేలాది మంది భక్తులు ఆ కొండగట్టుకు దర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి రావడం వల్ల ఆ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. మరి చాలామంది నాయకులు చాలా రకాలుగా మాటలు చెప్పిండ్రు, చాలా రకాలుగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఏవి కూడా పని వర్కౌట్ కాలేదు. బండి సంజయ్ గారు ఎంపీగా అయిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి వేగవంతం చేసి ఈరోజు అన్ని రకాల అనుమతులు తీసుకొని, ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు పొంది త్వరలోనే పనులు ప్రారంభించే దశకు చేరుకుందంటే దాని వెనుక బండి సంజయ్ గారి కృషి, వారికి సహకరించినటువంటి నితిన్ గడ్కరీ గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా కూడా కరీంనగర్ జిల్లా ప్రజల, జగిత్యాల జిల్లా ప్రజల కోసం ధన్యవాదాలు తెలియస్తాను. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి శాంక్షన్ అవడంతో పాటు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్, యూసేఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించినటువంటి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి. ఈ మధ్యలో సంజయ్ లాంచ్డ్. ఇప్పుడు వారు ఒకవైపు రూరల్ డెవలప్మెంట్, ఒకవైపు అర్బన్ డెవలప్మెంట్, ఒకవైపు 2 కూడా సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయించడంలో, నిధులు విడుదల చేయించడంలో,
కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చెందడంలో బండి సంజయ్ గారి యొక్క పాత్ర క్రియాశీలకమైనది. అది కంప్లీట్ కాకముందే 277 కోట్ల అమృత నిధులతోటి అనేక రకాల నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగర ప్రజలకు ప్రతిరోజు నందరించే ప్రాజెక్టు కూడా సగం ప్రాజెక్టు పూర్తయిపోయింది. కరీంనగర్ నగర ప్రజలు దాదాపు 4 సంవత్సరాల నుంచి నీళ్ళు తాగుతున్నారు ప్రతిరోజు. రాబోయే రోజుల్లో విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ నడుస్తూ ఉన్నది. ఒకవైపు దీర్ఘకాలికంగా 20-25 ప్రజల నుంచి సంవత్సరాలు చేరుకున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, తిగలౌటపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించి 156 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ పనులు కొనసాగుతున్నాయి. అదే దృష్టిలో అదిగా పూర్తి కాకముందే మళ్ళీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగరాన్ని ఇంక్లూడ్ చేసి బీజేపీ పాలకవర్గానికి అవకాశం ఇవ్వండి, కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఏదో వారు మాట ఇచ్చిండ్రు. 100 రోజుల లోపలనే దాని యొక్క ఫలితం చూపించిండ్రు. ఈరోజు 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఓన్లీ కరీంనగర్ నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి కరీంనగర్ ప్రజల దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో వారి నిధులు సాధించడం అంటే ఇది చరిత్రాత్మకమైనటువంటి మలుపుగా నేను కరీంనగర్ నగరం రాబోయే రోజుల్లో హైదరాబాద్ను మించి అభివృద్ధి చెందిన నగరంగా రాబోతూ ఉన్నది. ఎందుకంటే ఇంత చిన్న నగరానికి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు, స్మార్ట్ సిటీ 1000 కోట్లు కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 840 కోట్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 156 కోట్లు కావచ్చు, అమృత్ 1-2 కింద 277 కోట్లు కావచ్చు, అంతేకాకుండా ఇతరాతర నిధులు తీసుకొచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు అది బండి సంజయ్ గారితో సాధ్యమైంది. చాలామంది రకరకాల రాజకీయ కారణాలతో రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. విమర్శలు చేసేవారిని మరి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఫస్ట్. మరి మీరు ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు ఏ విధంగా జరిగింది? మీరు తీసుకొచ్చింది కోరంతా, చెప్పుకున్నది కొండంతా. కానీ మేము కొండంతా చేసుకొని కూడా ప్రజలకు పని చేయాలనే ఆలోచనతో ఉంటున్నాం. మేము ఏదో పబ్లిసిటీ మీద బతకాలన్న ఆలోచన, పబ్లిసిటీ మీద రాజకీయాలు చేయని ఆలోచన మాకు భారతీయ జనతా పార్టీ కానీ బండి సంజయ్ గారి కానీ లేదు. కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం. అనేక రకాలుగా ఇప్పుడు సెంట్రల్ లోడ్ ఫండ్ తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 700-800 కోట్ల రూపాయల సెంట్రల్ లోడ్ ఫండ్ తీసుకొచ్చి అనేక మారుమూల ప్రాంతాల్లో మెయిన్ నెట్వర్క్ అంతా మండలాల నుంచి మండలాలు కలిపే రోడ్స్ కావచ్చు, నియోజకవర్గాలు కలిపే రోడ్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా వారు ముందుకు పోతూ ఉన్నారు తప్పితే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబోయే 3 సంవత్సరాలు అభివృద్ధి అనేది పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. సుదీర్ఘ కాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతవాసులు, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వాహనదారుల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే తీరనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శాంక్షన్ చేసినటువంటి 7,597 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు, ఆమోదం తెలిపారు. దీంతో ఆర్మూర్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి మంచిర్యాల, అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఈ 4 లైన్ల విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి వల్లనే ఇవి శాంక్షన్ అయ్యాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీనిలో ప్రతినిత్యం జగిత్యాల, కరీంనగర్ వైపు వెళ్ళాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నటువంటి వాహనదారులకి ఇబ్బంది తొలగేటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే చాలా సులభవంతమైనటువంటి ప్రయాణం జరగవచ్చు. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. 4 లైన్ల రహదారులు విస్తరణ చేసేటువంటి క్రమంలో ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకెళ్తామనేటువంటి ధీమాతో ఉన్నారు. దీనికి అందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎఫర్ట్స్ పెట్టారని చెప్పేసి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. చాలా కాలం నుంచి, ముఖ్యంగా జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు 58 కిలోమీటర్లు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్ ద్వారా NH63, NH563 ఈ 2 రహదారులు, ఈ 2 జాతీయ రహదారులకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ కావడానికి మరెంతో కాలం పట్టదు. త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈ కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతంలో 4 లైన్ల రహదారి పనులు దాదాపుగా పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇది కూడా శాంక్షన్ అయి పూర్తి అయితే సులభమైనటువంటి, వేగవంతమైనటువంటి, సురక్షితమైనటువంటి ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి.